హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్. ఈరోజు మాత్రము చాలా రోజుల తర్వాత ద బెస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చింది. మామూలు ట్విస్టులు కాదు, టర్నల్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్లో అసలు ప్రతి నిమిషము ఏం జరుగుతుందా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా, ఏం జరుగుతుంది అనేసి అయితే అంతలా అయితే చూసాము. చాలా రోజుల తర్వాత అయితే మంచి ప్యాక్డ్ అండ్ ఎమోషనల్ ట్విస్టులు టర్నల్ ఉండే ఎపిసోడ్ అయితే మొత్తానికి వచ్చింది. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీ అమూల్యమైన ఓటుని అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నేను ఈరోజు కూడా పోల్ పెడతాను. ఏం పోల్ అంటే రాజు యామిని మెడలో తాళి కట్టేసాడా లేదని పోల్ పెడతాను. ఆ పోల్ కూడా మీరు రెస్పాండ్ అయ్యి ఓట్ చేయండి. దానికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము 3 పార్ట్లుగా అయితే సీరియల్ జరిగింది. 3 పార్ట్లుగా మనము ప్రతిదీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్విస్టులు అయితే మామూలుగా లేవు కదా. ఇక్కడ రుద్రాణి గారు అయితే నిన్న ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి అయితే మొదలు పెట్టారు. రుద్రాణి గారు అయితే ఏంది కావ్య నువ్వు నిండు కొండలాగా ఇలాగ కూర్చున్నావు, అసలు పెళ్ళి ఆపాలని నీకు లేదా అంటే అప్పుడు రుద్రాణి గారు అసలు ఈ పెళ్ళి నేను ఆపను కానీ పెళ్ళి అయితే ఆగిపోతుంది అనేసి అయితే పెద్ద షాక్ అయితే ఇచ్చారు. అసలు ఏం జరిగింది, నువ్వేం ప్లాన్ వేసావంటే అప్పుడు మళ్ళీ బ్రహ్మముడి కథ అయితే స్టార్ట్ చేసింది. అప్పుడైతే మ్యూజిక్ వచ్చింది నెక్స్ట్ లెవెల్. అసలు ఇంక నేను లేచి వెళ్ళిపోతాను అనేసి దేవుడు నన్ను వదిలేయండి అన్నట్టు రుద్రాణి గారు రాహుల్ అయితే యాక్టింగ్ చేశారు. కానీ మన కావ్య ఏవైతే చెప్పాలనుకుందో అది చెప్పింది. కానీ కావ్య ఈరోజు అలా స్టాండ్ తీసుకోవడం మనము వారం 10 రోజుల నుంచి తప్పు పడతా ఉన్నాం. ఎందుకు కావ్య ఈ విధంగా చేస్తుంది అనేసి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కావ్యలో 1% కూడా తప్పు లేదు అనేది మనకు అర్థమైంది. దాని గురించి కూడా మాట్లాడదాం. నేను ఈ పెళ్ళిని ఆపను కానీ అక్కడ మాత్రం గూస్ బంప్స్ అయితే వస్తాయి. నేను ఈ పెళ్ళిని ఆపను కానీ ఈ పెళ్ళి ఆగిపోతుంది. అక్కడ రుద్రాణి గారు మొత్తానికి బాంబులు బ్లాస్ట్ అయిపోయింటారు రుద్రాణి గారు మనసులో ఏమంటే అనేసి. మళ్ళీ అపర్ణ గారు అలాగే బామ్మ గారు అయితే అప్పుకైతే హింట్ ఇస్తానే ఉంటారు, పోలీసులు ఇంకా రాలేదు, ఏం చేస్తూ ఉంటారు అనేసి. మొత్తానికైతే అక్కడికి ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంక సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. సెకండ్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు పోలీసులు వచ్చేది కూడా డిలే చేశారు. మామూలుగా సీరియల్ అంటేనే డిలే ఉంటుంది. డిలే చేసి కన్ఫ్యూజన్ పెట్టి ఇక్కడేమో పూజారి గారు అయితే మన రాజు చేతికి అయితే తాళి అయితే ఇచ్చేశారు. తాళి ఇచ్చేసిన తర్వాత అక్కడ రాజుకి ఏం చేయాలో తెలియకుండా తాళి కడదాం వద్దా అని కళావతి గారిని అయితే చూస్తూ ఉంటాడు. కళావతిని చూస్తూ ఉంటే ఏం చేస్తారు చెప్పండి, పూజారి గారు కొంచెం ఫోర్స్ చేసి తాళి కట్టు అనేసి అయితే మన రాజుకి అయితే చెప్పారు. రాజు అయితే అక్కడ మన అప్పు అయితే ఫోన్ చేస్తాను అని పోలీసులకు వస్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చే కొద్దికి రుద్రాణి గారు స్టాప్ ఇట్ అనేసి అనింది. స్టాప్ ఇట్ అనే కొద్దికి ఏంద్రా రుద్రాణి గారు స్టాప్ ఇట్ అంటా ఉంటారు అని మనం నిన్నంతా కన్ఫ్యూజ్ అయినాం కదా. దానికి ఎగ్జాంపుల్ పోలీసు వాళ్ళని చూసి వీళ్ళ దగ్గర సింపతి కొట్టేద్దాం, ఈ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర సింపతి కొట్టేద్దాం అనేసి అయితే మన రుద్రాణి గారు అయితే గట్టిగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అక్కడ స్టాప్ ఇట్ అన్నారు. స్టాప్ ఇట్ అయిన తర్వాత అంతా బాగుంది. అక్కడ పోలీసులు వచ్చారు, ఈ పెళ్ళిలో అరెస్ట్ చేసేదానికి వచ్చారు అనేసి మన అప్పు అయితే క్లారిటీగా అయితే చెప్పింది. నువ్వు రిసార్ట్కి వెళ్ళావు కదా, రిసార్ట్తో పాటు నువ్వు మా బావని కళావతి గారు మీరిద్దరు బయటకు వెళ్ళారు కదా, బయటకు వెళ్ళినప్పుడు అయితే ఆమెని నేను చంపాలనుకుంది, దానికోసం అనేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాము ఒక అతన్ని అని చెప్పేసి అయితే అప్పు అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. మొత్తం రాజుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంక ఇంట్లో వాళ్ళు కూడా దొరికిందే ఛాన్స్ అనేసి దూకినారు, మామూలుగా దూకలేదు, అట్లా దూకినారు. సరే అనేసి అక్కడ అంతా అయిపోయిన తర్వాత అందరూ అడిగిన తర్వాత వాళ్ళని పిలుచుకొచ్చినారు. అసలు ఇక్కడ పెద్ద ట్విస్ట్, కానీ మనకి ఎక్స్పెక్ట్ చేసేయచ్చు ముందుతోనే. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏం జరిగిందంటే అక్కడ నాకు సంబంధమే లేదు, నేను యామిని గారిని ఫస్ట్ టైం చూస్తాను అనేసి ఆ దొంగ చెప్పేశాడు. ₹1,00,000 తీసుకున్న వీడియో ఏమైపోయిందో తెలియదు, అక్కడ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత సరే కళ్యాణ్ నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది, నేను కావాలంటే ఏమైనా చేయగలను అనేసి కళ్యాణ్ వీడియో ప్రూఫ్ కోసం ఎతికాడు. వీడియో ప్రూఫ్ కోసం ఎతికితే అక్కడ బాబా ఏమి ట్విస్టులు. ఆ టైంలో టెన్షన్ మామూలు టెన్షన్ ఉండదు అసలు. అలాగ టెన్షన్ పడతా అక్కడ రాహుల్ అయితే ఆ వీడియోని డిలీట్ చేసేసారు. అక్కడ కొంచెం ఏదో కాంట్రవర్సీ అయితే చేద్దామనేసి వాళ్ళు రాహుల్ చేయబట్టుకున్నట్టు అక్కడైతే కొంచెంసేపు అయితే సీరియల్ అయితే జరిగింది. అక్కడ జరిగిన తర్వాత ఇంక వీడియో లేదు. వీడియో లేకపోయేసరికి రాజు మళ్ళీ మన అప్పునైతే క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. ఏందప్పు ఇదంతా ఏం చేస్తాండవు నువ్వు, అసలు ఎందుకు ఈ విధంగా నాటకాలు ఆడాల్సి వస్తుంది అనేసి మన రాజు అయితే అప్పు పైన అయితే రివర్స్ అయ్యాడు. అప్పు పైన రివర్స్ అయిన తర్వాత ఇంకేం చేస్తారు చెప్పండి, ఇంకా వీడియో లేదు, అక్కడ దొంగ అబద్ధం చెప్పాడు. ఇంకా మన అప్పు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా జీరో అయిపోయినారు. ఇక్కడ కళావతి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే కళావతి గారు అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అక్కడ యామిని వచ్చి కళావతి పేరు చెప్పేసి అక్కడ కావ్య ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇప్పుడు కావ్యనే కావాలని పెళ్ళి క్యాన్సిల్ చేస్తుంది అనేసి ఏదైనా చెప్పిండొచ్చు. కానీ అక్కడ కళావతి గారు అయితే 1% కూడా ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్కి అది ఉపయోగపడిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా బ్రహ్మడి ఫుల్ ట్విస్టులు టర్న్లు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, రేపు ఎపిసోడ్లో తాళి కట్టేస్తాడా లేదా అనేది కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే వీడియోలు కొంచెం లెంత్ అయినా కానీ మీరు చూడండి, ఓపిక చేసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం లెంత్ అవుతా ఉంటాయి. నేను ఇంతకుముందు 3 నిమిషాల లోపల వీడియో చేసేద్దాం అనేసి అయితే మనం ఆ విధంగా అయితే ట్రై చేశాం కదా. కానీ కొంచెం లెంత్ అయినా కానీ మంచి కంటెంట్ ఇవ్వాలంటే
కొంచెం వీడియోలు ఎంత అవుతాయి. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సమీరా గారు, మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఎంత పొడుగు కామెంట్ అన్న పెట్టండి, లేకపోతే పాటలుగా డివైడ్ చేసి పెట్టండి. ఎందుకంటే చదివే వాళ్ళకి కూడా అంత పొడుగు చదవాలంటే ఒక టైం ఉండదు కాబట్టి పాటలుగా అంటే ఒక సెంటెన్స్ తీసుకున్నారంటే అది కొంచెము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆ విధంగా కూడా పెట్టండి. మీరు కూడా పెట్టండి అబ్బా. మీరు కూడా మీ మనసులో ఏమనుకుంటా ఉంటారు బ్రహ్మముడి గురించి ప్రతి ఒక్కటి పెట్టండి. పెట్టినప్పుడు మీ ఒపీనియన్ కూడా నేను తీసుకొని రేపు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. రేపు వీడియోలో మీ పేర్లంతా కూడా కన్సిడర్ చేసి ఖచ్చితంగా మీ పేర్లతో సహా నేను చెప్తాను. అలాగే రేపు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏ టైం ఫ్రీ ఉంటారో లైవ్ చేసేదాన్ని కూడా కామెంట్ చేయండి. మరి చాలా మాట్లాడుకొని అంతా ఏమేమి డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకంటే బ్రహ్మముడి ట్రస్టులు టర్నులు మామూలుగా జరగట్లేదు కదా. ఇక్కడ రాజు గతం గుర్తొస్తుంది అనుకున్నాను. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఏం చెప్పానంటే ఈ శనివారం